చేసుకోవాలి. నెక్స్ట్ 37th క్వశ్చన్ సి వాట్ డస్ ఇట్ మీన్స్ వెన్ కాంటూర్ లైన్స్ ఆర్ వెరీ క్లోజ్ టుగెదర్ కనుక ఉన్నట్టయితే స్టీప్ స్లోప్ అంటే ఏంటిది, మొత్తం ఒకటేసారి లోతుగా ఉంటుంది, లోయలాగా ఉండేది స్టీప్ స్లోప్ అంటారు. హైట్స్ అండ్ చాలా ఎత్తు ప్రాంతాలలో అదేవిధంగా లోయలు ఉంటే స్టీప్ స్లోప్స్ తోటి చూపెడతాం. 38th క్వశ్చన్ విచ్ సిటీ was shown at the center of the Babylonian world map. బాబిలోనియన్ వరల్డ్ మ్యాప్ లోపల సో ఏ సిటీని సెంటర్గా చూపెట్టినారంటే బాబిలోనియన్స్ రూపొందించిన వరల్డ్ మ్యాప్ లోపల వాళ్ళు ప్రపంచానికి ఏది కేంద్రంగా ఉంటుందనుకున్నారు, ఏది మధ్యలో ఉంటుందనుకున్నారు, బాబిలోన్ మధ్యలో ఉంటుందనుకున్నారు. ఏది మధ్యలో ఉంటుందనుకున్నారు, బాబిలోన్ అనేది మధ్యలో ఉంటుందని తీసుకోవడం జరిగింది. తీసుకొని వాళ్ళు మ్యాప్లను రూపొందించినారు. నెక్స్ట్ క్వశ్చన్ 39th క్వశ్చన్ in the map by all literacy which direction was shown at the top. సో టాప్ పై భాగంలో ఆయన పటం గీసిండు కదా, ఈ పటంలో ఈ పేపర్కి పై భాగంలో ఏ దిశ ఉంది అంటే సౌత్ ఉన్నది. కానీ ఇప్పుడు గీసే పటాలకు పై భాగం లోపల ఏముండాలి, నార్త్ ఉండాలి. పేపర్ యొక్క పై భాగంలో నార్త్ దిశను సూచిస్తూ ఉండాలి. ఇతను ఆల్ లిటరసీ గీసిన పటం ఇది. సో ఈ పటం లోపల పై వైపు ఏమున్నది, సౌత్ ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఈ పై వైపు ఏమున్నది, ఇది సౌత్ అని గుర్తుపెట్టుకోవాలి మనము. ఓకే, ఈ పై వైపు ఏమున్నదని గుర్తుపెట్టుకోవాలి, సౌత్ ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా.